చిచ్చు పెడతారు రాబోయే రోజుల్లో అనే విధంగా కామెంట్ చేశారు. ఎవరు చిచ్చు పెడతారు, ఎవరిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారు, మిమ్మల్ని ఉద్దేశించి చేశారా, ఏ రకంగా చూడాలి దీన్ని? మ్యూట్లో ఉన్నారండి రఫీ గారు, మ్యూట్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీకు అలాగే భానుప్రకాష్ గారికి, అలాగే మా కోటేశ్వరరావు గారికి, వైసీపీ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే 6 టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. అదేంటంటే ఆ చిచ్చు ఎవరు పెడతారని. ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక ప్రతి మీటింగ్లో ఆయన రాసుకొచ్చిన ఉపన్యాసం చదువుతాడు. అందులో తోడేళ్ళు అంటాడు, దుష్ట చతుష్టయం అంటాడు, పెళ్ళిళ్ళు అంటాడు, అలాగే ముసలోడు అంటాడు చంద్రబాబు నాయుడు గారిని. కంటిన్యూగా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, అవన్నీ చెప్తూ ఇవాళ కొత్త చెప్పాడు. అదే మీరు చెప్పింది, కుటుంబాల మధ్య చిచ్చు. కుటుంబాల మధ్య చిచ్చు ఎవరు పెట్టారు? వివేకానంద రెడ్డిని చంపించింది ఎవరు? చంపింది ఎవరు? ఎవరు ఆ వివేకానంద రెడ్డి? వివేకానంద రెడ్డి కూతురు, అల్లుడు, వాళ్ళ మీద కేసులు పెడుతుంది ఎవరు? దీన్ని చిచ్చు అంటారు. అసలైన చిచ్చు ఏంటంటే అది ఎవరు పెట్టారో, ఎవరు పెడుతున్నారో ప్రజలకందరికీ తెలిసిపోయింది. అదేమి దాపరికం లేనటువంటి అంశం. కాబట్టి ఆయన పరదాల చుట్టూ ఉండి, పోలీసుల మధ్యలో ఉండి మాట్లాడటం కాదు, బయటికి రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు తిరిగినట్టుగా బయటికి రమ్మనండి ముఖ్యమంత్రిగా. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లోనూ లేకపోతే ప్రగతి భవన్లో పడుకొని పాలన చేస్తే ఏం జరిగిందో తెలుసుకోమనండి. పాదయాత్రలో ముద్దులు పెట్టి తర్వాత గుద్ది ఇంట్లో కూర్చొని ప్యాలెస్లు కట్టించుకొని కళ్ళగంటం కాదు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, ఈ రాజధాని విషయం అమరావతి మీద ఏప్రిల్లో విచారిస్తాం దాని మీద అని చెప్పి. అంటే ఈ మధ్యలో ఎన్నికలు అయిపోతాయి, మేలో ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంలో సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. జనవరిలో వీళ్ళు విని ఫిబ్రవరిలో ఏదో చెప్పేస్తారు, ఈయన వెళ్ళిపోయి అక్కడ రిషికొండ ప్యాలెస్లో హ్యాపీగా ఉండి ప్రపంచంలో ఇంత గొప్ప 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయన పేదవాడంట. మీటింగ్లో చెప్తాడు, నేను పేదవాడిని, పేదల పక్షాన నేను నిలబడ్డాను. అది కాదు, అది రఫీ గారు ఏమంటారంటే, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందు చాలా చూడాల్సి ఉంటుంది, మోసాలు అబద్ధాలతో వస్తారు, మీరు అంతా అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు సూచనలు చేశారు. అదే ఈయన చెప్తే ప్రజలేదో వినేలాగా, ఈయన ప్రజలకు చెప్పినటువంటి మోసాలన్నీ అబద్ధాలు. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ముఖ్యమంత్రి అధికారం నమ్మే కదా అధికారం చేపట్టింది, అధికారం ఇచ్చారు ప్రజలు. అక్కడ కేసీఆర్ కూడా ఎన్నికల్లో మీరు ఆళ్ళు వస్తారు, ఆగం చేస్తారు, మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 60,000 మెజార్టీలు. ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో 50,000 60,000 అండి ఎమ్మెల్యేలకి మెజార్టీలు. ఆగం చేస్తారని చెప్పాడు ముఖ్యమంత్రి. ఆయన మాట వినలేదుగా. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మాట వినాలనేమీ లేదు. ఈయన ముఖ్యమంత్రి అవడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాడో, ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి మహిళలకు ఆయన ఏం చెప్పాడో, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ, లేకపోతే మున్సిపాలిటీ వర్కర్స్కి కానీ, ఇంకా జాతీయ శిక్ష అభియాన్ వర్కర్స్ కానీ అందరూ బయటకు వచ్చేసారు, అందరు రోడ్ల మీద ఉన్నారు. ఇంకా అబద్ధాలు ఎవరు చెప్పారు? అబద్ధాలు చెప్పేది ఈయనే కదా. ఈయన అబద్ధాలు చెప్తాడు. మహిళలందరికీ చెప్పాడు, నేను మద్యపాన నిషేధం అమలు జరుపుతాను, చంద్రబాబు చేయలేడు, నేను మొత్తం చేసి. అంటే ఒకటి రఫీ గారు, ఒకటి ఇప్పుడు ఏదైతే షర్మిల రేపు జాయిన్ అవుతుందో, పార్టీలో జాయిన్ అవుతుందో కాంగ్రెస్ పార్టీలో, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాల మధ్య కాస్త ఇంతకుముందు కామెంట్ చేసినట్టు నిజంగా చిచ్చు పెట్టే అవకాశం ఉంటాయి. కుటుంబాల మధ్య కొంత వివాదాలు అవన్నీ కొంచెం, అంటే గతంలో జరిగిన పరిణామాలు అన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుందా? షర్మిల ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు జగన్ దూరం అయ్యారు అనే అన్ని అంశాలను కూడా రేపు షర్మిల చెప్పే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత? 2.5 సంవత్సరాల నుండి షర్మిల ఆయనతో టచ్లో లేదు. అవును, పార్టీ పెట్టుకుంది, అవును, సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీ పెట్టొద్దని చెప్పి ఈయన రాయ బేరం పంపించాడు. ఎవరితో? సజ్జల రామకృష్ణారెడ్డితో.
అదేం కుదరలేదు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు మాకు సంబంధం లేదు, షర్మిల అంటే ఏపీ మా కాదు బయటికి కదా వెళ్ళిపోయింది. రఫీ గారు, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు ఉంటాయా రాబోయే రోజుల్లో? నన్నే చెప్పనివ్వట్లేదు, మీరు మధ్యలో క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి అదే చెప్తున్నా నేను, మాకు సంబంధం లేదన్నాడు, మాకు సంబంధం లేదని వదిలేసామన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే వైవి సుబ్బారెడ్డిని పంపించాడు, అక్కడేం జరగలేదు. ఆమెకు జరిగిన నష్టము, ఆమెకు జరిగినటువంటి కష్టము, ఆమె పడినటువంటి శ్రమ అన్ని గుర్తు చేసుకుందామా? కాంగ్రెస్ పార్టీ బెటర్ అని చెప్పి నిర్ణయానికి వచ్చింది, వెళ్తుంది, అది ఆమె స్వేచ్ఛ. ఇప్పుడు రక్త సంబంధికుడు కాబట్టి ఆస్తిలో వాటా ఇవ్వలేదని అంటుందామా? తండ్రి చివరి రాసినటువంటి వీలు ప్రకారంగా ఏమి ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉందామా? అవన్నీ కూడా వార్తల్లోకి వచ్చినాయి. క్యాజువల్ గా ఇవ్వడానికి వచ్చింది, కార్డు ఇచ్చి వెళ్ళిపోతుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎందుకు చేరవలసి వచ్చిందో ఏంటో, ఆ కుటుంబం మధ్య గొడవలు అంటే ఆమె చెప్పాలి. మనమేనా, అసలు మనకి అవసరమే ఉంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇది ప్రజలకేం సంబంధం, మా తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? కాదు, ఎట్లా రఫీ గారు, ఎట్లా రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు పరిణామాలు మారుతూ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల జత కట్టే అవకాశం ఉంటుందా? ఈ ముగ్గురు పొత్తుతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? అలాంటి ఛాన్స్ ఉందా? షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. అవును, కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోదు. నేను క్లియర్ గా చెప్తున్నా, ఒక అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. మేము ఈ రెండే పార్టీలు, తెలుగుదేశం, జనసేన, మేము పొత్తు పెట్టుకున్నాం, ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ చూడండి ఎంతమంది చేరారో, మా పార్టీ ఆఫీస్ అంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయి ఉంది. అంటే ఒకటి రఫీ గారు, ఇప్పుడు వైసీపీలో కొంతమందికి టికెట్లు కన్ఫర్మ్ లేదు, కొంత ఇన్ఛార్జ్లను మార్చారు. సో వీళ్ళందరూ కూడా రేపు మీ పార్టీలోకి వస్తే జాయిన్ చేసుకుంటారు. దాదాపు 13 ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు కదా, సో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుంటారా ఏంటి? మేము ఎవరు వచ్చినా కాదను, వచ్చే వాళ్ళ చరిత్ర చూస్తాం, స్క్రీనింగ్ చేస్తామని చెప్పాం. మాకు అవసరమైన వాళ్ళని తీసుకుంటాం, అవసరమైతే టికెట్ కూడా ఇస్తాం. చేరిన ప్రతి వాళ్ళకి టికెట్ ఇవ్వము. మాకేమి, ఇప్పుడు మా నెల్లూరులో 3 రెడ్లు వచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు. చేర్చుకున్నాం, వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం. శ్రీదేవి గారు వచ్చారు, ఉండవల్లి శ్రీదేవి గారు తాడికొండ నుంచి, ఆమెను కూడా సాధారణంగా ఆహ్వానించాం. ఇవాళ చాలా మంది చేరారు, ఇవాళ చాలా మంది, ఒకళ్ళు కాదు 5-6 పెద్ద పెద్ద నాయకులు చేరారు. రఫీ గారు, మీరు ఏమంటున్నారంటే ఎవరు వచ్చినా మేము జాయిన్ చేసుకుంటాం, వైసీపీలో వీళ్ళందరూ కూడా జాయిన్ చేసుకుంటాం అంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంది, వీళ్ళు గెలవరని చెప్పి వీళ్ళని పక్కకు పెట్టారు. సో మీరు వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు. మేము వాళ్ళకి తీసుకొని అందరం ఎక్కిస్తామని చెప్పలేదే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వస్తామంటే ఎందుకు వదనాలా? చాలా మంది ఏమన్నారు తెలుసా? చాలా మంది టికెట్లు రాని వాళ్ళు కానీ టికెట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఏమన్నారంటే, మాకు టికెట్ వద్దు, మాకు టికెట్ వద్దు, అయినా తెలుగుదేశంలో తీసుకోండి, తెలుగుదేశంలో తీసుకొని చెప్పనివ్వండి సార్. ప్లీజ్ మళ్ళీ వస్తాను. ఇంకా ఇద్దరు గెస్ట్లు ఉన్నారు కదా, మళ్ళీ మాట్లాడిద్దాం. రఫీ గారు ప్లీజ్. ఒకటే మన మధ్యలో ఎలా కట్ చేస్తాం సార్? ప్లీజ్ కానీ మన పాయింట్ వద్దాం. మాకు టికెట్ వద్దు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, అందుకనే మేము చేరుతాం, మమ్మల్ని తీసుకోండి అని చెప్పి అంటూ ఉన్నారు. అప్పుడు తీసుకోవద్దంటారా? సరే పర్లేదు, ఓకే రైట్, ఓకే. ఏం చెప్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోహన్ రెడ్డి గారు? ఏంటి నిజంగా